నమస్తే అండి. ఎట్లా ప్రచారం ఎలా జరుగుతోంది? ప్రచారం చాలా బ్రహ్మాండంగా నడుస్తూ ఉంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉప ఎన్నికలు అనివార్య కారణంలో రావడం వల్ల ఈరోజు మా పార్టీ అభ్యర్థి దివంగత మాగంటి గోపీనాథ్ గారి సతీమణి మాగంటి సునీత గారు పోటీ చేస్తూ ఉన్నారు. మా పార్టీ తరఫున పెద్ద ఎత్తున షేక్పేట్ డివిజన్లో ఈరోజు మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు రోడ్ షో కార్యక్రమం జరుగుతుంది. దాదాపుగా 20,000 మంది ప్రజలు స్వచ్ఛందంగా కేటీఆర్ గారు రోడ్ షోకు రాబోతూ ఉన్నారు. కిలోమీటర్ల మేరగా మొత్తం అక్కడ మెహదీపట్నం వైపు నుంచి అక్కడ గచ్చిబౌలి వైపు మొత్తం ట్రాఫిక్ ఎక్కడెక్కడ జామ్ అయింది. ప్రజలు స్వచ్ఛందంగా వస్తూ ఉన్నారు. ప్రజలు వస్తున్నటువంటి యొక్క రాకను చూసే ఆ ఆదరణ, కేటీఆర్ గారి ఆదరణని, బీఆర్ఎస్ పార్టీ ఆదరణ చూసి ఎప్పుడో బీఆర్ఎస్ పార్టీ గెలిచిపోయింది. మేమంతా కూడా ఒక ఎన్నికల ప్రక్రియలో పోరాటం చేయాలని పోరాడుతున్నాం కాబట్టి మేము ఆల్రెడీ గెలిచినట్టే మేము భావించాల్సి వస్తుంది. రేపు 11వ తారీఖు జరిగేటువంటి ఎన్నికల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి పెద్ద ఎత్తున ఓట్లు వేసి పట్టం కట్టడం ఖాయంగా ఈరోజు ప్రజల యొక్క మూడు చూస్తే మూడ్ ఆఫ్ ది జూబ్లీహిల్స్ పబ్లిక్, మూడ్ ఆఫ్ ది హైదరాబాద్ పబ్లిక్ చూస్తూ ఉన్నట్లయితే గడిచిన 10 సంవత్సరాలు 2014 నుంచి 2023 వరకు హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ పటంలో నంబర్ 1 స్థానంలో నిలిపినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. కేసీఆర్ గారు, కేటీఆర్ గారి నేతృత్వంలో హైదరాబాద్ అద్భుతమైనటువంటి అభివృద్ధిని ఈరోజు జరిగినటువంటి పరిస్థితి ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇక్కడ షేక్పేట్ ఫ్లైఓవర్ కూడా ఇదంతా కూడా కేసీఆర్ గారు, కేటీఆర్ గారు దగ్గరుండి ఈ యొక్క షేక్పేట్ ఫ్లైఓవర్ని ఎంత అద్భుతంగా నిర్మించారు. ఈ ప్రాంతంలో ట్రాఫిక్ నియంత్రణ కోసం ఏ రకమైనటువంటి కార్యక్రమాలు తీసుకున్నారో ప్రజలకు అర్థమవుతూ ఉన్నాయి. అనేక అండర్ పాస్ నిర్మాణం కావచ్చు, అదేవిధంగా ఫ్లైఓవర్ల నిర్మాణం కావచ్చు, అదేవిధంగా అంతర్గత రోడ్ల లింకేజ్ కావచ్చు, రోడ్లని అనుసంధానం చేయడం కావచ్చు, అదేవిధంగా డ్రైనేజ్ కావచ్చు, హైదరాబాద్లో బస్తీ దవాఖానల్లో ఏర్పాటు చేయడం కావచ్చు, హైదరాబాద్కి అనేక సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు చేయడం వల్లనే 2023 ఎన్నికల్లో 15 స్థానాలను హైదరాబాద్ ప్రజలు మా పార్టీకి పట్టం కట్టారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీని ఔటర్ రింగ్ రోడ్ లోపలికి రానియలేదు ప్రజలు. ఔటర్ రింగ్ రోడ్ అవతలనే తరిమి కొట్టినటువంటి పరిస్థితి చూసాం. కాబట్టి ఇది మా స్థానం, సిట్టింగ్ స్థానం జూబ్లీహిల్స్. మా పార్టీ గెలవడం తథ్యము. భారీ మెజార్టీ దిశగా సునీతమ్మ గారు ప్రయాణం చేస్తూ ఉన్నారు. కేటీఆర్ గారు మినిట్ టు మినిట్, అవర్ టు అవర్ ఈ యొక్క ఎన్నికలని మానిటరింగ్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా తుక్కుగా ఓడిపోవడం ఖాయం. బీఆర్ఎస్ పార్టీ గెలవడం ఖాయం. గెలవడం అనేది ఒక ఎన్నికలు అనేది ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో టెక్నికల్గా జరగాలి కాబట్టి జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈ ఎన్నికలు ఏకపక్షంగా జరిగేటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఎందుకు చెప్తా ఉన్నాం ఈ మాట అంటే, జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసినటువంటి నవీన్ యాదవ్ గారు, వారు తండ్రి సోయానా శ్రీశైలం యాదవ్ గారు ఒక రౌడీ షీటరు. వారు పోలీసులే మన ఎలక్షన్ కమిషన్ ఏ రకంగా వారిని బైండ్ ఓవర్ చేసిందో వారి కుటుంబ సభ్యులను చూశాను. చివరికి హిజ్రాలను కూడా వదలకుండా వసూళ్ల పర్వానికి తెరలేపినటువంటి కుటుంబం ఈరోజు అభ్యర్థి నవీన్ యాదవ్ గారి కుటుంబం. వారి సోదరుడు వెంకట యాదవ్ గారు బెదిరిస్తున్నారని చెప్పేసి హిజ్రాలే బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ధర్నా చేసినటువంటి సంఘటన కూడా మనం హైదరాబాద్లో చూస్తున్నాం. కాబట్టి ప్రశాంతమైనటువంటి హైదరాబాద్ కావాలా, రౌడీ మూకలతో కూడినటువంటి హైదరాబాద్ కావాలా, ప్రజలు ఈరోజు ఒక ఆలోచనకు వచ్చినారు. ఖచ్చితంగా అభివృద్ధికి పట్టం కడతాం. అభివృద్ధి చేసిండ్రు గతంలో కాబట్టి ఈ పార్టీకి ఓటేసనే మాకు ఒక భవిష్యత్తు, ఈ పార్టీకి ఓటు వేసి మేము కేసీఆర్ గారి రుణాన్ని తీర్చుకోవాలని ప్రజలు భావిస్తూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఏ బస్తీకి వెళ్ళినా, ఏ గల్లీకి వెళ్ళినా ఆడబిడ్డలు మహాలక్ష్మి కింద 2,500 వస్తాయని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. మేము ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ బొంద పెడతామని అంటూ ఉన్నారు. ప్రతి అమ్మ, ప్రతి అవ్వ, ప్రతి తాత 4,000 పెన్షన్ ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చిర్రు, మాకు మోసం చేసిండ్రని ఈరోజు వాళ్ళు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేయాలి, కాంగ్రెస్ పార్టీ బొంద పెట్టాలని ఎదురు చూస్తూ ఉన్నారు. ఈరోజు కేసీఆర్ గారు షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి పథకాలను తీసుకొచ్చి ఈరోజు పేదింటి ఆడబిడ్డలకి ఒక పెద్దన్నగా, ఒక పెద్దనాన్నగా అండగా ఉన్నటువంటి పార్టీ కేసీఆర్ గారు, బీఆర్ఎస్ పార్టీ. అలాంటి పార్టీకి ఓట్లు వేయాలని అనుకుంటూ ఉన్నారు ప్రజలు. కానీ కాంగ్రెస్ పార్టీ షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి కేసీఆర్ 1,16,000 ఇస్తే నేను తులం బంగారం ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చి ఈరోజు ఆడబిడ్డలని ఈరోజు అవమానపరిచి ఈరోజు చాలా వాళ్ళని ఘోరంగా అవమానించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు హనుమంతరావు గారు కూడా మాట్లాడి నిన్న ఎక్కడ చూసాం, చేతులు ఎత్తేసిరు. ఈరోజు తులం బంగారం ఏంటంటే 700 బై 1,30,000 మేము ఎక్కడ ఇస్తాం, ఏం రాబాయి అని చెప్పేసి చేతులు ఎత్తేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు హామీలు, ఏ హామీ చూసినా, ఏ డిక్లరేషన్ చూసినా ఒక్కటంటే ఒక్కటి కూడా నెరవేరిన పాపాన లేదు. ఒకే ఒక్క పథకంలో 6 గ్యారెంటీల్లో ఒకే ఒక్కటి, అది 1/2 గ్యారెంటీ ఉచిత బస్సు పెట్టారు. ఉచిత బస్సు పెట్టి ఈరోజు ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెంచి మహిళలకు ఉచితమని చెప్తా ఉన్నారు. కానీ ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెంచి పురుషులతో పెద్ద ఎత్తున ఈరోజు ముక్కు పిండి వసూలు చేస్తున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి చూస్తూ ఉన్నారు ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా దోకా చేసిందో, కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఏ రకంగా మోసం చేసిండో చూస్తూ ఉన్నాం. ఈరోజు
కేసీఆర్ గారు మొట్టమొదటి క్యాబినెట్లోనే మహమూద్ అలీ గారికి మంత్రివర్గంలో తీసుకున్నారు. అదేవిధంగా సెకండ్ క్యాబినెట్లో కూడా తీసుకున్నారు. హోం మంత్రిగా ఇచ్చినారు, రెవెన్యూ శాఖ మంత్రి ఇచ్చారు, ఉప ముఖ్యమంత్రి ఇచ్చారు. 2 సంవత్సరాల నుంచి తెలంగాణలో ముస్లిం మైనార్టీలను అవమానపరిచిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నించడం వల్ల, బీఆర్ఎస్ పార్టీ అడగడం వల్ల ఈరోజు ఒక మైనార్టీ నేతకు ఈరోజు ఓడిపోతా ఉన్నామని తెలిసి ఎట్లయినా డ్యామేజ్ కంట్రోల్ చేసుకోవాలని అజారుద్దీన్ గారికి ఉన్న పరంగా రాత్రికి క్యాబినెట్లు తీసుకున్నారు. సంతోషపడతా ఉన్నాం, మేము వెల్కమ్ చేస్తా ఉన్నాం. మా పార్టీ పోరాటం వల్ల, కేటీఆర్ గారి యొక్క ప్రశ్నించడం వల్ల ఈరోజు ఒక మైనార్టీ నేతకు, ముస్లిం మైనార్టీ నేతకు మంత్రివర్గంలో తీసుకున్నారు. కానీ కేటీఆర్ గారు ప్రశ్నిస్తేనే మైనార్టీ నేతకు మంత్రివర్గంలో ఇచ్చారు. ఈరోజు జూబ్లీ హిల్స్ లో ఓడగొడితే కాంగ్రెస్ పార్టీని మహిళలకు ఇస్తామన్నటువంటి 2,000 వస్తాయి. అదేవిధంగా మన యొక్క ఏదైతే వృద్ధులకు ఇస్తామన్న 4,000 పెన్షన్ వస్తుంది, నిరుద్యోగ భృతి వస్తుంది, విద్యార్థులకు స్కూటీలు వస్తాయి. అన్ని వీరు ఇచ్చినటువంటి హామీలు అన్ని కూడా నెరవేరాలంటే ఈరోజు ప్రశ్నించేటువంటి పార్టీ కేసీఆర్ గారి పార్టీ, బీఆర్ఎస్ పార్టీ. కేటీఆర్ గారి నేతృత్వంలో ఈరోజు బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని హైదరాబాద్ ప్రజలకు, జూబ్లీ హిల్స్ ప్రజలకు, షేక్పేట ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇలా బీఆర్ఎస్ పార్టీ తరఫున మా కేటీఆర్ గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఒక గంట సేపట్లో రాబోతా ఉన్నారు. చూస్తా ఉన్నాం ఇలా ప్రజలు ఎంత పెద్ద ఎత్తున వస్తున్నారు. ఏర్పాట్లు, పెద్ద అద్భుతమైన ఏర్పాట్లు జరుగుతున్నాయి. కేటీఆర్ గారు రాక కోసం షేక్పేట ఈరోజు ఎదురు చూస్తూ ఉన్నది. ఖచ్చితంగా ఈ వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలవడం ఖాయం, కాంగ్రెస్ పార్టీ మట్టి కరవడం ఖాయము, కొట్టుకపోతుంది. జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ప్రజలు వారు చాలా మేధావులు, తెలివైన వారు. ఎవరు అభివృద్ధి చేసినారు గతంలో, వీరు ఎట్లా దోకా చేసింది కాంగ్రెస్ పార్టీ, ఎట్లా మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ, ఈరోజు ఏ రకంగా అవమానపరుస్తుంది ప్రజలని హైడ్రా పేరు మీద. ఈరోజు హైదరాబాద్లో 1,00,000 ఇండ్లు కూల్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు కేసీఆర్ గారు 1,00,000 డబుల్ బెడ్రూమ్ల ఇళ్ళ నిర్మించినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు హైదరాబాద్లో. మరి ఇండ్లు కూల్చినటువంటి పార్టీ కావాలా, ఇండ్లు నిర్మించినటువంటి పార్టీ కావాలా, బుల్డోజర్ కావాలా, కారు కావాలా అనే అభిప్రాయానికి ప్రజలు వచ్చినారు. కాబట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తా ఉంది. కేసీఆర్ గారి నేతృత్వంలో, కేటీఆర్ గారి నేతృత్వంలో బీఆర్ఎస్ పార్టీ జెండా జూబ్లీ హిల్స్ లో రెబరెబలాడుతుంది. దీని తర్వాత వచ్చే ఎన్నికల్లో ఇక్కడే ఉన్నటువంటి గోల్కొండ కోట మీద కేసీఆర్ గారి నేతృత్వంలో గులాబీ జెండా రెపరెపలాడుతుంది. ప్రభుత్వం రాబోతా ఉంది ఖచ్చితంగా. కాబట్టి ఏ ఎన్నిక నిర్ణయించినా, ఏ ఎన్నిక పెట్టినా బీఆర్ఎస్ పార్టీ గెలవడం ఖాయం, గులాబీ పార్టీ గెలవడం ఖాయం అని చెప్పేసి ప్రజలు అనుకుంటా ఉన్నారు. దిస్ ఇస్ ద మూడ్ ఆఫ్ ది జూబ్లీ హిల్స్ పబ్లిక్, దిస్ ఇస్ ద మూడ్ ఆఫ్ ది హైదరాబాద్ పబ్లిక్ అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నారు. మీరేమో స్వచ్ఛందంగా ప్రజలు వచ్చి ప్రచారానికి తిరుగుతున్నారు అంటున్నారు. నవీన్ ఏదేమో గల్లీల్లో తిరగలేని, లీడర్లు ఊర్లకు కూడా లేని వార్నింగ్ ఇస్తున్నాడు. అంతే, వారి ఓటమి వారి యొక్క అసహనంలోనే అర్థమవుతా ఉంది. అంటే అలాంటి భాష ఎవరు మాట్లాడతారు? ఓటమిని గుర్తించి సహనాన్ని కోల్పోయినటువంటి వ్యక్తులే అలాంటి భాష మాట్లాడతారు. కాబట్టి ఈరోజు టీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని వారికి తెలిసిపోయింది కాబట్టి హైదరాబాద్లోకి ఎవరు రానియను, ఇది నా అడ్డ, ఎవరు గల్లీల నుంచి బయటికి పోలేరంటే ఎవరు మాట్లాడతారు కదా? నువ్వు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల్లో పోటీ చేస్తావు, నువ్వు రౌడీయిజం చేస్తలేవు, దాదాగిరి చేస్తలేవు, గూండాయిజం చేస్తలేవు. ఇది ప్రజాస్వామ్యబద్ధంగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుంది. ఇలాంటి రౌడీ మూకలని, రౌడీలకి హైదరాబాద్లో స్థానం లేదని చెప్పేసి ప్రజలు 11వ తారీఖు రోజు వచ్చేటువంటి ఎన్నికల్లో ఖచ్చితంగా దానికి సమాధానం ఓటు అనేటువంటి ఆయుధంతో రౌడీజాన్ని కూకటి వేళ్లతో పీకి వాడేస్తాం, హైదరాబాద్ నుంచి తరిమి కొడతారు ఓట్ల రూపకంగా ప్రజలని చెప్పేసి హెచ్చరిక చేస్తా ఉన్నారు.